determine the general term of an AP whose 7th term is -1 and 16th term is 17 అన్న. సో 7th టర్మ్ ఇచ్చాడు అండ్ 16th టర్మ్ ఇచ్చాడు. జనరల్ టర్మ్ అంటే ఎంత టర్మ్ కనుక్కోమని చెప్తున్నాను అన్న. సో కనుక్కుందాం ఒకసారి. అది ఏం ఇచ్చాడా? ఏ 7th టర్మ్ అన్న. ఏ 7 ఈక్వల్ ఎంత అన్నాడా? -1 అన్నాడు. ఇంకోటి ఏంటి? ఏ 16 ఇచ్చాడు అన్న. ఎంత అన్నాడా? ఏ 16 వస్తే 17 అంటున్నాడు. ఏ అంటే జనరల్ టర్మ్ ఏంటి అని అడుగుతున్నాడు అన్న. ఏ 7 అంటే ఏంటన్నా? సో ఏ ప్లస్ 6d ఈక్వల్ టు -1 రా. ఇదేంట్రా? ఏ ప్లస్ 15d ఈక్వల్ టు ఏంటన్నా? 17 అన్న. అన్నా దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే సో ఏ ఈక్వల్ టు -1 ఈ ప్లస్ 6d అంటే తీసుకెళ్ళిపోతే -6d అవుతుందిరా. అంతేనా? సో ఏ ప్లేస్ లో -1 -6d నేను వేయొచ్చు అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాను రా. -1 -6d ప్లస్ 15d ఈక్వల్ టు ఏంట్రా? 17 అన్న. రైట్. సో -1 సో -1 అంటే ఏమవుతుందన్నా? +1 అవుతుంది అంటే 18 అవుతుంది. అది వదిలేయండి. ఇది ఏంటది? -6d. ఇది ఏంటన్నా? +15d అంటే 19 అన్న. 9d ఈక్వల్ టు 18. 9 1s 9 2s రా. d ఈక్వల్ టు ఏంటన్నా? 2 అన్న. సరేనా? d ఈక్వల్ టు 2. దీన్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేద్దాం. a ఈక్వల్ టు -1 6 ఇంటూ 2 అన్న. అంటే -1 -12 అన్న. అంటే -13 రా. a ఈక్వల్ టు ఏంట్రా? -13 రా. మనం ఏమంటాడు? a అని అడిగాడు రా. సో a అనే ఫార్ములా ఏంటన్నా? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అన్న. సో a అంటే ఏంటన్నా? -13 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే d అంటే ఏంటన్నా? 2 అన్న. సో -13 ప్లస్ 2n మైనస్ 2 రా. సరిపోయిందా? అంటే -15 వస్తుంది అన్న. 2n మైనస్ 15 అన్న. an ఈక్వల్ టు ఏంట్రా? 2n మైనస్ 15. దట్స్ ఇట్. ఓకేనా?